విజయనగరం ఈ పేరు వినగానే గుర్తొచ్చేవి రెండు. ఒకటి శ్రీకృష్ణదేవరాయలు ఏలిన విజయనగర సామ్రాజ్యం, రెండోది పూసపాటి వంశీయులు ఏలిన విజయనగరం కోట. ఈ రెండు వేర్వేరు. విజయనగరం కోటను నిర్మించిన పూసపాటి రాజులది సూర్యవంశం. క్రీస్తు శకం 514 నుంచి 592 వరకు దక్షిణ భారతదేశంలో మాధవ వర్మ నాయకత్వంలో బెజవాడని రాజధానిగా చేసుకుని వీరు రాజ్యాన్ని పరిపాలించారు. మాధవ వర్మకు సంబంధించిన వారే పూసపాటి వంశస్థులు. ఒకప్పుడు విజయనగరం ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర ఉత్తర సర్కార్ అని పిలిచేవారు. మొఘల్ బాద్షా షేర్ ఖాన్ కు పూసపాటి వారు సహాయం చేశారు అని చరిత్ర చెబుతోంది. అందుకు బహుమతిగా కుమిలి, భోగాపురం ప్రాంతాలను పూసపాటి వారికి మొఘల్ చక్రవర్తి బహుమతిగా ఇచ్చారని చెబుతుంటారు. ఆ రోజుల్లో కుమిలిని కుందులాపురం అని పిలిచేవారట. ఆ ప్రాంతంలో పూసపాటి వారు మట్టి కోటను నిర్మించి రాజ్యాన్ని ప్రారంభించారు. అయితే 1686లో ఔరంగజేబు గోల్కొండపై దండెత్తి కుతుబ్ షా వంశాన్ని